హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాన్వి లిటిల్ ప్రిన్సెస్ యూట్యూబ్ ఛానల్. మీకు నేను ఈరోజు జిలేబీ రెసిపీ చూపిస్తాను. చూడండి, ఫస్ట్ అయితే మనం పిండి రెడీ చేసుకుందాం. దానికి కావాల్సింది చూడండి, ఇది మెజర్మెంట్ కప్. ఈ కప్పుతో నేను ఒక కప్పు మైదా తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఈ కప్పుతో తీసుకున్నాం కాబట్టి చిన్న కప్పు ఉంటుంది కదా, దీంతో సగం కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. అంటే ఒక 1 స్పూన్ ఆర్ 2 స్పూన్, 1 స్పూన్ 1.5 స్పూనే ఉంటుంది, ఎక్కువేం ఉండదు. కార్న్ఫ్లోర్ వేయడం వల్ల ఏమంటే మనకి అది క్రిస్పీనెస్ మనకి బాగుంటుంది. చూడండి, 1 స్పూన్తోనైతే 1 స్పూన్ తీసుకోండి. నేను మెజర్మెంట్ కాబట్టి మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇందులోని ఈనో, ఇది కూడా ఒక 1 కప్ యాడ్ చేసుకోండి. 1 స్పూన్ యాడ్ చేసుకోండి. ఈనో కూడా యాడ్ చేసుకుని కొంచెం ఉప్పు, కొంచెమే సాల్ట్, చూడండి కొంచెమే. ఇప్పుడు దీన్ని మనము ఒకసారి బాగా కలుపుకుందాం, అంతా కలిసేటట్టు. ఇప్పుడు ఇందులోనే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. వాటర్ అనేది ఒకటేసారి వేయొద్దు, కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. మనకి దోశ పిండి కంటే కొంచెం తిక్కుగా ఉండాలి కాబట్టి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా చూసుకొని కలుపుకోండి. పిండి అనేది చాలా బాగా కలిపితేనే మనకి జిలేబీ అనేది క్రిస్పీగా టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి, ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. చూడండి, పిండి అనేది ఈ విధంగా అనేది రావాలి. వీడ కనిపిస్తలేదు మీకు, ఇంకా మనం మిక్స్ చేయాలి, చూపిస్తాను నేను. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే మనము కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాం. కొంచెమే, ఎక్కువ ఏమొద్దు. చూడండి, చూడండి కలర్ చేంజ్ అయింది. పిండి అనేది ఎక్కడ ఉండలు లేకుండా చూసుకోండి, ఓకేనా? ఈ విధంగా రావాలి. మీకు స్పూన్తో చూపించమంటే కూడా చూపిస్తాను నేను. ఈ విధంగా రావాలి పిండి. ఇప్పుడు దీన్ని మనం ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. బాగా మిక్స్ చేసుకోండి. అప్పుడప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి జిలేబీలు అనేవి పిండి అనేది బాగా కలుపుకోవాలి. ఓకేనా? చూడండి, అయిపోయింది. ఇప్పుడైతే ఈ పిండిని మనం పక్కన పెట్టుకుందాం. ఒక 20 మినిట్స్ మనం రెస్ట్ ఇద్దాం దీనికి. దీనిపైన క్యాప్ పెట్టేసి ఒక 20 మినిట్స్ ఈనో వేసినాం కాబట్టి పిండి అనేది కొంచెం టైం తీసుకుంటుంది. దీన్ని చూడండి, ఈ విధంగా క్లోజ్ చేసుకొని ఒక 20 మినిట్స్ రెస్ట్ ఇద్దాం మనం. అది 20 మినిట్స్ తర్వాత చూపిస్తాను నేను, పిండి ఇది అయిపోయిన తర్వాత. చూడండి, మనకైతే పిండి అనేది 1/2 అవర్ అయింది కదా, పులిసిపోయి ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మనము కడాయి తీసుకుంటున్నాను నేను పాకం కోసం. ఇందాక మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్స్ షుగర్,
వాటర్ అనేది యాడ్ చేయాలి. చూడండి, ఇదే కప్పుతో 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. సరిపోతుంది 1 కప్ అయితే. కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకొని మనం దీన్ని కరిగించుకోవాలి. మంట హైలో పెట్టుకోవాలి, కాకపోతే కలపాలి, లేకపోతే కింద ఇదవుతుంది కాబట్టి దీన్ని కలుపుతూ మరిగించుకోవాలి. హైలో పెట్టుకోండి మంట అనేది. దీన్ని కలుపుతూ కరిగించుకోవాలి. షుగర్ అంతా కరిగిపోయి మనము మరీ ముదురు పాకం కాకుండా నార్మల్ పాకం వచ్చే వరకు చూసుకుందాం. చక్కెర అంతా కరిగే వరకు కలుపుకోవాలి. కలుపుకుంటే చక్కెర అనేది తొందరగా కరుగుతుంది మనకి. చూడండి, చక్కెర అయితే ఆల్మోస్ట్ కలిపిపోయింది. ఇప్పుడు అది కొంచెం ఇది అవ్వాలి కాబట్టి మనం ఇప్పుడు ఒక 2 యాలచి బుడ్డలు ఉంటాయి కదా, ఇవి తీసుకొని దంచుకుందాం. ఫ్లేవర్ కోసం దంచుకొని పొడి చేసుకోండి. చూడండి, మనకైతే పాకం అనేది ఈ విధంగా, అంటే జస్ట్ ఇది ఉంటే సరిపోతుంది. పాకం అనేది రానివద్దు, ఎందుకంటే మళ్ళీ పాకం అనేది ఇదైపోతే కష్టం అవుతుంది, మళ్ళీ గట్టిగా అయిపోతుంది పాకం అనేది పట్టుకుంటే. ఇప్పుడు ఇందులోనే ఇందాక దంచి పెట్టుకున్నాం కదా ఇలాచి, అవి వేసుకొని కొంచెం సేఫ్ చేసుకోండి, ఆ ఫ్లేవర్ అంతా సిరప్కి పట్టేటట్టు. ఇప్పుడు అందులోనే నిమ్మకాయ, ఎందుకంటే పాకం అనేది గట్టి పడకుండా నిమ్మకాయ అనేది యాడ్ చేసుకుంటే పాకం అనేది మనకి గట్టి పడదు. చూడండి, మనకు ఎలా చేసుకున్నామో అలానే ఉంటుంది, గట్టి పడదు పాకం అనేది. ఒకసారి కలుపుకోండి. కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉండనివ్వండి. ఇందులోనే మనకు కొంచెం ఫుడ్ కలర్, చాలా కొంచెం, ఎక్కువ ఏమి వేస్తలేను, కొంచెం వేసుకోండి, ఎందుకంటే మనకి కలర్ కావాలి కాబట్టి. లైట్గా ఒక సరిపోతుంది. ఇప్పుడు కలుపుకొని ఇప్పుడు అనేది మనం పక్కన పెట్టుకుందాం. ఇది చల్లారి అంతవరకు మనం ఆయిల్ పెట్టుకుందాం. ఇంకో సైడ్ జిలేబీ వేయడానికి ఇది హీట్ అవ్వాలి. మనకి ఆయిల్ అనేది హీట్ అవుతుంది కదా, నేనైతే మిల్క్ ప్యాకెట్ తీసుకుంటున్నా చిన్నది. ఇప్పుడు ఒక కప్పులో చూడండి, మిల్క్ ప్యాకెట్ అనేది ఒక కప్పులో, కింద అంటే మనకి సపోర్ట్ కోసం. ఇప్పుడు మనం ఇందులోనే ఇందాక కలుపుకున్నాం కదా పిండి, ఇదంతా ఇందులో వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకోండి. ఈ పిండి అనేది ఈ విధంగా వేసుకోవాలి. చూపిస్తాను, నేను ఆయిల్ హీట్ అయినాక చూపిస్తాను మీకు. చూడండి, మనకు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. మీడియంలో పెట్టుకోండి, ఎక్కువ పెట్టుకోవద్దు. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇటు సైడ్కి మనం చిన్నగా కత్తెరతో హోల్ కట్ చేసుకోవాలి, మనకి పిండి రావడానికి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా
విధంగా చేసుకొని వెంటనే తిప్పొద్దు. ఒక 5 మినిట్స్ తర్వాత స్లోగా తిప్పుకోండి. ఇది కొంచెం మనకి ఇదవ్వాలి, అవి ఆయిల్లో క్రిస్పీగా అయితేనే మనము సిరప్లో వేసుకొని డిప్ చేసుకొని పక్కన తీసుకోవాలి. మళ్ళీ కాలనివ్వద్దు, కొంచెం లైట్గా ఇది అవుతున్నాగానే తీసేయాలి. ఏంటంటే మనకి క్రిస్పీగా కావాలి కాబట్టి కొంచెం మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. సన్న హైలో పెట్టుకుంటే మాడిపోతాయి మళ్ళీ. చూడండి, ఇప్పుడు మనం ఒక్కొక్కటి తీసుకొని పాకంలో అనేది వేసుకోవాలి. అన్నీ వేసుకున్నామంటే అన్నీ అయిపోతే అన్నీ వేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ అనేది పాకంలో అనేది ఉంచాలి. చూపిస్తాను. స్పూన్ తీసుకొని ఇటు సైడ్ ఒక 5 మినిట్స్, అటు సైడ్ ఒక 5 మినిట్స్. ఎందుకంటే ఇది జస్ట్ వేసి తీసేయడమే. అంతవరకు ఆయిల్ హీట్ అవుతుంది కదా, మనం ఇంకోటి వేసుకుందాం. ఇది రెడీ అయిపోయింది, పక్కకు తీసుకోండి. నెక్స్ట్ ఇది కూడా అటు ఒక 10 మినిట్స్, ఇటు ఒక 10 మినిట్స్ అయిపోతే సరిపోతుంది. అయిపోయాక మళ్ళీ మనం ఇది తీసి పాకంలో వేసుకోవడమే. జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు చేసుకొని తినాలంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది అయిపోయింది, ఇది కూడా ఇందులోనే యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇంకోటి నేను మీకు అన్నీ చేసుకొని చూపిస్తాను. చూడండి, ఇంకా ఒకటి అనేది ఉంది జిలేబీ. నేను ప్రిపేర్ చేసుకున్న ఆల్మోస్ట్ ఇంకా ఒకటి అవుతుంది. పిండి కొంచెం ఉంది ఇంకా. చూడండి, పర్ఫెక్ట్గా జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం చేస్తే 100% మీకు బయట దొరికే జిలేబీ కంటే టేస్టీగా ఉంటుంది. మనకు కావాలంటే అప్పుడప్పుడు మనం తినాలనుకుంటే అప్పుడప్పుడు కూడా చేసుకోవచ్చు. చూడండి, మంట అనేది మీడియంలో పెట్టుకొని వేయించుకోండి. జిలేబీ వేసేటప్పుడు మాత్రం లోలో పెట్టుకొని వేసుకోండి. అప్పుడే మనకి జిలేబీ అనేది చాలా బాగా వస్తుంది. చూడండి, వేసుకొని చక్కెర పాకంలో వేసుకోవడమే, ఇందులో వేసుకోవడమే. నెక్స్ట్ ఇంకా ఒకటి ఉంది, చూపిస్తాను నేను. మంట అనేది ఇప్పుడు లోలో పెట్టుకోండి, ఓకేనా? ఓకే, నాకైతే పిండి అయిపోయింది. ఓకే, జిలేబీలు ఫినిష్ అయిపోయినాయి. చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఇప్పుడు మంట పెంచుకోవాలి. మనం జిలేబీలు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మీడియంలో పెట్టుకొని జిలేబీ అనేది ఒక సైడ్ అయిపోయిన తర్వాత ఇంకో సైడ్ మనం దీన్ని ఇందాక వేసాం కాబట్టి దీన్ని తిప్పుకోవాలి చక్కెర పాకంలో. నేను చెప్పినట్టు ప్రకారం కొలతల ప్రకారం చేస్తే చక్కెర పాకం మిగలదు, పిండి కూడా మిగలదు, సరిపోతుంది. చూడండి, నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. నేను కరెక్ట్ మెజర్మెంట్ ప్రకారం తీసుకున్నా కాబట్టి
జ్యూసీగా చాలా అంటే చాలా బాగా వస్తాయి జిలేబీలు. ఈజీగా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకేనా, చూడండి ఇది అయిపోయింది. చక్కెర పాకంలో ఒక 5 minutes ఉంచితే మనకు అయిపోతుంది. సైడ్కి తీసేసుకోవడమే. నెక్స్ట్ ఇది కూడా అయిపోయింది మ్యాక్సిమం. దీన్ని కూడా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అయిపోయింది. ఈజీగా చేసుకోవచ్చు, ఈజీగా టేస్టీగా జ్యూసీగా చాలా అంటే చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ ఇందులో వేసుకొని దీన్ని ఫస్ట్ 5 minutes నాకు చక్కెర పాకం అనేది సరిపోయింది పర్ఫెక్ట్గా. ఇదొక్కటి అవుతుంది. దీనికి అనేది బాగా పట్టాలి ఒక 5 minutes. నాకు చక్కెర పాకం అనేది అయిపోయింది కాబట్టి నేను ఈ విధంగా చేస్తున్నాను. ఈ ఒక్కదానికైతే సరిపోతుంది. చూడండి, నేను కరెక్ట్గా తీసుకున్నాను కాబట్టి చక్కెర పాకం అనేది సరిపోయింది. నాకు ఎక్స్ట్రా ఏం మిగలదు. నేను దీనికి బాగా పట్టిస్తున్నాను. ఓకే, రెడీ అయిపోయింది. చూపిస్తాను చూడండి. చూడండి జిలేబీ అనేవి రెడీ అయిపోయినాయి. చూడండి, సేమ్ మనకు బయట దొరుకుతాయి కదా ఆ విధంగానే. చూడండి జ్యూస్ అయితే కారుతుంది. మీకు కావాలంటే చూపిస్తాను చూడండి నేను ఎంత జ్యూసీగా ఉంటుందో. చూడండి జ్యూసీగా మనకు బయట స్ట్రీట్ షాప్లో దొరుకుతాయి కదా, దానికంటే బెటర్ ఇంట్లో మనం ఫ్రెష్గా చేసుకుంటాం కాబట్టి. ఓకేనా, మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేనైతే అయిపోయింది నా జిలేబీ అనేది. మీరు చేసుకొని కామెంట్ చేయండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ జాహ్నవి లిటిల్ ప్రిన్సెస్ యూట్యూబ్ ఛానల్. ఇంకా మీకు ఏమైనా రెసిపీలు కావాలంటే కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి రెసిపీలు అనేవి మీకు వస్తుంటాయి. నా ఛానల్ అనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే ఇంకా మంచి రెసిపీస్ అనేవి నేను చేసి పెడుతుంటాను. ఓకేనా, జ్యూసీగా భలే బాగున్నాయి, టెంప్టింగ్గా. చూడండి నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది. నేను చెప్పిన ప్రకారంగా చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా అనేది వస్తుంది. చూడండి మనకి చక్కెర పాకం కూడా సరిపోయింది. అంటే మనం క్వాంటిటీ దాన్ని మనం మెజర్మెంట్ ప్రకారంగా తీసుకున్నాం కాబట్టి దానికి సరిపోతుంది. ఎక్స్ట్రా ఏం అవసరం ఉండదు. ఎందుకంటే అది మిగలదు, పిండి కూడా మిగలదు. ఎందుకంటే మనం అన్నీ మెజర్మెంట్ ప్రకారంగా 1 కప్పు పిండికి 2 కప్పుల షుగర్ యాడ్ చేసినాం, 2 కప్పుల షుగర్కి 1 కప్ వాటర్ యాడ్ చేసినాం కాబట్టి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఆడనే ఇంకా మనం మిగిలాల్సింది అవును మిగిలిపోయింది అని అలాంటివి ఏమి ఉండవు. ఓకేనా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ జాహ్నవి లిటిల్ ప్రిన్సెస్ యూట్యూబ్ ఛానల్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.